హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను జున్ను పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, పులుపులుగా తీయగా అండ్ కారంగా కూడా ఉంటుంది కొద్దిగా. సో అంటే పాలు విరిపి ఆ జున్నుతో తయారు చేస్తున్నాను అన్నమాట. పాడైపోయిన పాలు అయితే కాదు. సో దానికి ఏమేమి కావాలో ఫస్ట్ చూసేద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, ఇంకా చింతపండు నానబెట్టుకున్నా, ఇంకా బెల్లము అది లేదు, బెల్లం పౌడర్ ఉంది. సో బెల్లం పౌడర్తో మనం తయారు చేయొచ్చు. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నా. ఇంకా ఒక 6 దాకా ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ జీలకర్ర ఒక పెద్ద స్పూన్తోనే 1 స్పూన్ వేసుకున్నట్టు. ఇది ముందు గ్రైండ్ చేసేసుకొని అందులోనే టమాటాస్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ముందు దీన్ని పేస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఈలోపు నేను పాలు వచ్చాయి, 1 లీటర్ పాలు ఇలా తిరగడానికి నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. ముందు అది మరిగించి బాగా మరుగు వచ్చాక నిమ్మకాయ అన్నది అందులో పిండాలన్నమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే చేశాను కదా, ఇప్పుడు టమాటాస్ని కూడా అందులో వేసి కొద్దిగా పసుపు వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు పాలు బాగా మరుగుతున్నాయండి. ఆ టైంలో నేను నిమ్మకాయని పిండేసుకుంటున్నాను. నిమ్మకాయతోనన్నా మనం విరపచ్చు, పెరుగుతోనన్నా విరపచ్చు, ఇంకా వెనిగర్, వైట్ వెనిగర్ ఉంటుంది కదా, దాంతోనన్నా విరపచ్చు మనం పాలు. అవి కూడా బాగా మరుగు వచ్చాక కొద్దిగా వేస్తే సరిపోతుంది అన్నమాట. మరుగు రాకుండా మనం ఎంత వేసినా కూడా అవి విరగవు. ఇలా కొంచెం సేపటికి అలా కలుపుతూ ఉంటే ఇంకా జున్నుకి జున్ను, పాలకు అంటే వాటర్ లాగా విరిగిపోతుంది అన్నమాట. ఇలా సపరేట్ అయిపోతాయి ముక్కలు. మీరు నిమ్మకాయ లేకపోతే పెరుగుతోనన్నా విరుపుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా నేను ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ సపరేట్, జున్ను సపరేట్గా తీసేసుకుంటున్నాను. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ జున్ను అన్నది కొంచెం దగ్గరికి తెచ్చుకోవాలి. దగ్గర తెచ్చుకొని స్పూన్తోనమాట కొంచెం దగ్గరికి అలా తెచ్చుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అన్నది ఆ గిన్నెలోకి వెళ్ళిపోతాయి, సపరేట్ అయిపోతుంది ఫుల్గా. చల్లగా అయిపోయిన తర్వాత అది సాలిడ్ లాగా తయారవుతుంది అన్నమాట. మరి అంత మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగా అయిపోతుంది జున్ను. అలా నొక్కితే సరిపోతుంది, వాటర్ అంతా కింద వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ వాటర్లోనే మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఈ వడగట్టిన వాటర్ కూడా మనకి పులుసులో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దాన్ని పడేయొద్దు. ఇలా కొద్దిగా వాటర్ తీసి చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకో వాటర్ అన్నది అలాగే ఉన్నాయి, మనం పులుసులో వాడుకుంటాం లాస్ట్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా కళాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, టమాటో, ఇవంతా పేస్ట్ అంతా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను. ఇంకా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ పచ్చివే కదా వేసుకున్నాము, మనం కొద్దిగా ఫ్రై చేస్తేనే ఆ పచ్చిదనం అంతా పోతుంది, మంచి టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట.
లేదు తొందరగా కలిపేసాము, వాటర్ వేసేసాము అంటే సరిగ్గా వేపకుండా పచ్చి స్మెల్ అలాగే వస్తుంది. సో బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచిది. ఇలా కొద్దిగా పైకి వస్తుంది కదా. నేను ఇప్పుడు కరివేపాకుని కూడా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇప్పుడు వడగట్టింది ఆ జున్ను మళ్ళీ ఇలా సపరేట్గా తీసేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే హోమ్ మేడ్ కదా, కొంచెం చిన్నవైనా మొత్తం స్మాష్ అయిపోతాయి. కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇది ఇంకా ఫ్రై అవుతుందండి. ఇలా దగ్గరికి అయిపోతుంది కదా, ఇలాంటి స్టేజ్లోనే మనం ఇంకా చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇంకా ఇందాక పాలు విరిపిన వాటర్ కూడా ఉంటుంది కదా, అది మిక్సీ జార్లో వేసి అది కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నా. ఇది బెల్లం పౌడర్ కాబట్టి కొద్దిగా ఎక్కువే పట్టింది నాకు, ఒక 5-6 స్పూన్స్ దాకా పట్టింది. మీకు ఎంత తీపి కావాలో చూసుకొని వేసుకోండి. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో. ఈ మిగిలిన వాటర్ని కూడా నేను వేసేస్తున్నాను. ఎంత కావాలంటే అంత వేసుకోండి. అది కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు, మరీ రసంలాగా ఉంటే బాగోదు, కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా మరుగొచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుందాము. ఇంకా బాగా బాయిలింగ్ అవుతుంది కదా, ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ అండ్ చిన్నగా కట్ చేసుకున్నాను కొబ్బరి ముక్కల్ని, ఆ రెండు వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ జున్ను ముక్కలు అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను నేను. సో ఒక్క 2 మినిట్స్ అలా మరిగించేసి ఇంకా స్టవ్ ఆపేస్తే అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉండే జున్ను పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి. ఇంకా దీని కాంబినేషన్గా మనం పప్పు ఇంకా అప్పడాలు అలాంటివి వేయించుకోవాలి. ఎప్పుడు ఈ కూర పప్పు చేసుకునే ఉంటాము. సో ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ జున్ను పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. Please subscribe my channel.